Hi, hello friends. Name is brother Rajesh, and today we are going to discuss the vector product or the cross product. వెక్టార్ ప్రొడక్ట్ అయినా కానీ క్రాస్ ప్రొడక్ట్ అయినా కానీ రెండు కూడా సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, వెక్టార్ ప్రొడక్ట్లో మనకు వెక్టార్ కనిపిస్తుంది అండ్ క్రాస్ ప్రొడక్ట్లో క్రాస్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెక్టార్? అసలు వెక్టార్ అంటే ఏంది? ఓకే, which quantity is known as a vector quantity? Okay, what is vector? Okay friends, vector is nothing but the quantity which having both the magnitude and the direction. Okay friends, vector is nothing but the quantity which having both the magnitude and the direction. Along with that, this vector quantity follows or obeys the special laws of additions. అంటే మనం జనరల్లీ చేసే అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ వాటన్నిటికీ డిఫరెంట్గా ఈ వెక్టర్ క్వాంటిటీకి స్పెషల్ లాస్ ఆఫ్ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ వెక్టర్ క్వాంటిటీ? దిస్ ఈజ్ ద క్వాంటిటీ, ద క్వాంటిటీస్ the quantities having both the magnitude and directions. Okay friends, what is vector quantity? The quantity which having both the magnitude and the direction. Okay friends, magnitude అంటే ఒక స్పెషల్ న్యూమరికల్ వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ a numerical value and this is a direction. Okay, this is a direction and vector quantity follows a special laws of addition and subtraction. It follows special laws of addition and subtraction. Okay friends, and this is all about the vector quantity. And ఇక్కడ క్రాస్ అంటే ఏంటంటే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెక్టార్ ప్రొడక్ట్ or cross product. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు దాని రిజల్ట్ ఒకవేళ స్కేలార్ వస్తే అది స్కేలార్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదొక వెక్టార్ అండ్ దిస్ వెక్టార్ ఇస్ మల్టిప్లైడ్ బై అనదర్ వెక్టార్ అండ్ ద రిజల్ట్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ. రెండు వెక్టర్ క్వాంటిటీస్ ని మల్టిప్లై చేసినప్పుడు ఒకవేళ రిజల్ట్ గా లేదా ప్రొడక్ట్ స్కేలార్ వచ్చిందంటే అది స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, వెక్టార్ మల్టిప్లైడ్ బై వెక్టార్ అండ్ ద రిజల్ట్ ఇస్ స్కేలార్. ఓకే ఫ్రెండ్స్, వెక్టార్ మల్టిప్లైడ్ బై వెక్టార్ అండ్ ద రిజల్ట్ ఇస్ స్కేలార్ and this type of multiplication is known as scalar product or dot product. One vector quantity multiplied by another vector quantity and the result is scalar quantity. ఒక వెక్టర్ క్వాంటిటీ ఇంకో వెక్టర్ క్వాంటిటీతో మల్టిప్లై అయ్యి దాని ప్రొడక్ట్ ఏమొచ్చింది? మనకు స్కేలార్ వచ్చింది. స్కేలార్ వచ్చింది. ఇక్కడ స్కేలార్ అంటే దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్. దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓకే, స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్, నో స్పెసిఫిక్ డైరెక్షన్. ఓకే, రెండు వెక్టర్ క్వాంటిటీస్ మల్టిప్లై చేసినప్పుడు మనకి స్కేలార్ క్వాంటిటీ వచ్చిందంటే ఆ మల్టిప్లికేషన్ మనం ఏమంటాం? దట్ ఈస్ స్కేలార్ ప్రొడక్ట్ ఆర్ ఇట్ ఈస్ డాట్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ద స్కేలార్ ప్రొడక్ట్. ఒకవేళ
రెండు వెక్టార్ క్వాంటిటీస్ వెక్టార్ మల్టిప్లైడ్ బై వెక్టార్, దీని రిజల్ట్ ఒకవేళ వెక్టార్ వచ్చిందంటే దీస్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ మనం ఏమంటాం, వెక్టార్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ ఓకే ఫ్రెండ్స్, ఒక్క వెక్టార్ క్వాంటిటీ ఇంకో వెక్టార్ క్వాంటిటీతో మల్టిప్లై అయ్యి ఒకవేళ రిజల్ట్ లేదా ప్రొడక్ట్ ఒకవేళ మళ్ళీ ఇంకో వెక్టార్ క్వాంటిటీ వచ్చిందంటే అది వెక్టార్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్. ఇక్కడ మనకు ఫైనల్ గా వెక్టార్ వచ్చింది కాబట్టి ఇది వెక్టార్ ప్రొడక్ట్, ఫైనల్ గా మనకు వెక్టార్ వచ్చింది కాబట్టి ఇది వెక్టార్ ప్రొడక్ట్. మరి క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే ఈ సైన్ ని, ఈ మల్టిప్లికేషన్ సైన్ ని మనం ఏమంటామంటే క్రాస్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మల్టిప్లికేషన్ సైన్ ని మనం ఏమంటాం, క్రాస్ అంటాం. ఈ మల్టిప్లికేషన్ సైన్ ఏమంటాం, క్రాస్ అంటాం. కాబట్టి అది క్రాస్ ప్రొడక్ట్. ఒక వెక్టార్ క్వాంటిటీ ఇంకో వెక్టార్ క్వాంటిటీతో మల్టిప్లై అయ్యి దాని రిజల్ట్ లేదా దాని ప్రొడక్ట్ ఇంకో వెక్టార్ క్వాంటిటీ వచ్చిందంటే అది వెక్టార్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఒక వెక్టార్ క్వాంటిటీ ఇంకో వెక్టార్ క్వాంటిటీతో మల్టిప్లై అయ్యి దాని రిజల్ట్ లేదా దాని ప్రొడక్ట్ స్కేలార్ వచ్చిందంటే అది స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, వెక్టార్ ప్రొడక్ట్ అండ్ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ అంటే ఏంటి, దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. వెక్టార్ అంటే ఏంటి, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. along with that it possesses some direction, specific direction. along with that it obeys or it follows special laws of addition and subtraction. కానీ ఇక్కడ స్కేలార్ క్వాంటిటీస్ లో అలా ఉండదు. అంటే మనం ఆర్డినరీ లాస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంటుంది కదా, అదే ఫాలో అవుతుంది స్కేలార్ క్వాంటిటీస్. ఇది వెక్టార్ క్వాంటిటీస్. ఓకే ఫ్రెండ్స్, okay friends, now we are going to discuss the vector product or the cross product. ikkada idi vector A and idi vector B, and this is the angle made by vector A and vector B. Okay friends, vector A and vector B, and this is the angle theta made by vector A and vector B. And from here they are asking that what is A క్రాస్ బి. దీని ఎలా రైట్ చేయాలి, ఇది క్రాస్ అండ్ దట్ ఈస్ అగైన్ వన్ వెక్టర్. ఓకే, here we are discussing the vector product. ఇదొక వెక్టార్ రెండిటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఇంకో వెక్టార్ వస్తుంది. కాబట్టి అది వెక్టార్ ప్రొడక్ట్. ఒకవేళ ఒక స్కేలార్ క్వాంటిటీ వచ్చిందంటే అది డాట్ ప్రొడక్ట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్. కానీ ఇక్కడ మనం వెక్టార్ క్వాంటిటీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి రెండు వెక్టార్ క్వాంటిటీస్ మల్టిప్లై చేసినప్పుడు దాని ప్రొడక్ట్ ఏమొస్తుంది, మనకు ఇంకో వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. ఓకే, వెక్టార్ ఏ క్రాస్ వెక్టార్ బి అండ్ అగైన్ ఇట్ గివ్స్ us వెక్టార్. అనదర్ వెక్టార్. ఆ వెక్టార్ ని నేను ఇక్కడ ఏమనుకుంటున్నా, ఐఎమ్ అస్యూమింగ్ దట్ దట్ వెక్టార్ ఇస్ సి వెక్టార్. ఓకే ఫ్రెండ్స్, ఈ వెక్టార్ కి ఒక మ్యాగ్నిట్యూడ్ and specific direction. ఈ వెక్టర్ క్వాంటిటీకి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది and it possess the specific direction. Okay friends, and now నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to find the magnitude of vector. Okay, magnitude of vector C or the magnitude of A cross B. Okay friends, ఒక వెక్టర్ క్వాంటిటీ మనం ఎట్లా రాసుకుంటాం, సి వెక్టర్, దట్ ఈస్ magnitude of vector C and direction of vector C. First of all we are going to find the magnitude of vector C. or the magnitude of A cross B. Okay, mod A cross B, that is mod of A multiplied on mod of B sin theta. This is the magnitude of A cross B or vector
సి. ఓకే, ఏ క్రాస్ బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంది mod a mod b మల్టిప్లైడ్ బై sin theta, మల్టిప్లైడ్ బై sin theta. దీనికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి దీనికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఈ డైరెక్షన్ ఈ వెక్టర్ సి ఉంది కదా, దీని డైరెక్షన్ ఎట్లా ఉంటుందంటే వెక్టర్ సి విల్ బి పర్పెండిక్యులర్ టు వెక్టర్ ఏ అండ్ వెక్టర్ సి ఈస్ పర్పెండిక్యులర్ టు వెక్టర్ బి. ఓకే ఫ్రెండ్స్, ఏ క్రాస్ బి యొక్క డైరెక్షన్ ఉంటుంది కదా, ఏ క్రాస్ బి యొక్క డైరెక్షన్, ఏ క్రాస్ బి యొక్క డైరెక్షన్ దట్ విల్ బి పర్పెండిక్యులర్ టు వెక్టర్ ఏ అండ్ దట్ విల్ బి పర్పెండిక్యులర్ టు వెక్టర్ బి. రెండిటి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది, రెండిటి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ డైరెక్షన్ ని మనం తెలుసుకోవాలంటే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తెలుసుకోవాలి. ఆ డైరెక్షన్ ని మనం తెలుసుకోవాలంటే we have to find the we have to know the concept of right hand thumb rule. Right hand thumb rule. First of all అయితే మనం చెప్పుకుంటే ఇక్కడ c vector will be perpendicular to a vector means ఈ వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా అంటే ఈ. ఓకే ఫ్రెండ్స్, this is the direction of c vector or a cross b and c vector is also perpendicular to vector b. దీని కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది, దీని కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐ యామ్ షోయింగ్ దట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, this is a vector a, this is a vector a and this is a vector b and this is a vector c, this is a vector c. Okay, vector a, vector b and this is a vector c and this vector c will be perpendicular to vector a and this vector c will be perpendicular to vector b and this vector c is perpendicular to the plane containing the vector a and vector b. ఈ ప్లేన్, ఓకే ఫ్రెండ్స్, ఈ వెక్టర్ ఏ వెక్టర్ బి ఉన్న ప్లేన్ ఉంటుంది కదా, ఈ ప్లేన్ కి ఈ వెక్టర్ సి యొక్క డైరెక్షన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ఇట్ మే బి అప్వర్డ్ ఆర్ ఇట్ మే బి డౌన్వర్డ్, బట్ వెక్టర్ సి యొక్క డైరెక్షన్ వెక్టర్ ఏ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, వెక్టర్ బి కి పర్పెండిక్యులర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి. ఓకే ఫ్రెండ్స్, వెక్టర్ సి, ఇక్కడ వెక్టర్ సి అంటే ఏది వల్ల ఇట్ ఈస్ a cross b, vector c or a cross b. దీని యొక్క డైరెక్షన్ will be perpendicular to the plane containing vector a and vector b. Okay friends, ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు, వెక్టర్ ఏ క్రాస్ వెక్టర్ బి, అగైన్ ఇట్ గివ్స్ వన్ స్పెసిఫిక్ వెక్టర్. ఆ వెక్టర్ ని మనం ఏమనుకున్నాం ఇక్కడ, వి అస్యూమ్ దట్ దట్ వెక్టర్ ఇస్ వెక్టర్ సి. ఇక్కడ ఈ వెక్టర్ ఉంది కాబట్టి దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ దీనికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఆ మ్యాగ్నిట్యూడ్ ఏంది మళ్ళా, దట్ ఈస్ mod a mod b sin theta. దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, మనకు మ్యాగ్నిట్యూడ్ తెలిసింది, వచ్చేసింది. అండ్ ఈ మ్యాగ్నిట్యూడ్ దీనికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ డైరెక్షన్ ఏంటంటే ఈ వెక్టర్ ఏ కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది అండ్ వెక్టర్ బి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ a cross b will be perpendicular to vector a and it will be perpendicular to vector b and it is perpendicular to the plane containing the a vector a and vector b. ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, this is a vector a and this is a vector a and this is vector b. Okay, vector a vector b and this is vector c. This finger is vector c. Vector c is perpendicular to this vector a and vector c is perpendicular to this vector b and vector c is perpendicular to the whole plane containing vector a and vector b. Okay friends,
Okay friends, now we are going to discuss the direction of A cross B through the right hand thumb rule and the screw rule. Okay friends, vector A, vector B, and this is angle theta. Okay, this is angle theta. Okay friends, now we are going to discuss the right hand thumb rule. Right hand thumb rule. First point ఏంటంటే join the tail. Okay friends, first of all we have to join the tails of vectors. Okay, first of all we have to join the vector A tail to the tail of vector B. ఈ వెక్టర్ A tail ని వెక్టర్ B tail కి రెండు జాయిన్ చేయాలి. ఇది ఒక వెక్టర్, ఈ హ్యాండ్ ఏమో వెక్టర్ A and this is a vector B. We have to join the tail of this vector to the tail of this vector B. A vector, B vector. We have to join the tails of the two vectors. We have to join the tails of the two vectors. Okay friends, this is the first point. We are discussing the right hand thumb rule. Second point, place your right hand. Place your right hand. Place your right hand at the joining point. At the joining point. Okay friends, ఇక్కడ ఈ జాయినింగ్ పాయింట్ ఉంది కదా, ఈ జాయినింగ్ పాయింట్ దగ్గర మన రైట్ హ్యాండ్ మనం ప్లేస్ చేయాలి. రైట్ హ్యాండ్ ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. జాయినింగ్ పాయింట్ దగ్గర మనం రైట్ హ్యాండ్ ని ప్లేస్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ వెక్టర్ A టు వెక్టర్ B along small angle theta. Okay friends, first ఏం చేయాలా we have to join the tails of the two vectors and then after place your right hand at the joining point. Okay friends, then after curl your fingers from vector A to vector B along the small angle theta. Okay friends, నేను ఇంకో పాయింట్ రాసి దీన్ని బ్రీఫ్ గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పాయింట్స్ అయితే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ద థంబ్ పాయింటింగ్ డైరెక్షన్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ A cross B. థంబ్ పాయింటింగ్ direction will be the direction of A cross B. Okay friends, first of all we have to join the tails of two vectors. ఈ వెక్టర్ యొక్క టైల్ అండ్ ఈ వెక్టర్ యొక్క టైల్ రెండింటిని మనం జాయిన్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఎట్ ద జాయినింగ్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం రైట్ హ్యాండ్ ని మనం ప్లేస్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ వెక్టర్ A టు B. ఈ వెక్టర్ A నుండి వెక్టర్ B కి మనం రైట్ హ్యాండ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ని మనం ఇట్లా కర్ల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా పెట్టి వెక్టర్ A నుండి వెక్టర్ B కి ఇట్లా కర్ల్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ద ఫోర్త్ పాయింట్ ఇస్ థంబ్ పాయింటింగ్ డైరెక్షన్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ A cross B. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ హ్యాండ్ పెట్టావా, తర్వాత ఈ ఫింగర్స్ ని వెక్టర్ A నుండి వెక్టర్ B కి కర్ల్ చేయండి. ఇట్లా కర్ల్ చేసిన తర్వాత ఏ డైరెక్షన్ లో అయితే థంబ్ పాయింట్ చేస్తుందో దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ A cross B. ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఎట్ ద జాయినింగ్ పాయింట్ and curl your fingers from vector A to B along the small angle theta. Okay friends, place your right hand at the joining point and curl your fingers from vector A to B. Curlation. ఏ డైరెక్షన్ ఉంది థంబ్ పాయింటింగ్? ఈ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది? ఈ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. And this will be the direction of vector A cross vector B.
Okay friends, right hand thumb rule. First of all we have to place our right hand at the joining point. Okay, joining point దగ్గర ఫస్ట్ మనం జాయినింగ్ పాయింట్ దగ్గర మనం రైట్ హ్యాండ్ మనం ప్లేస్ చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి మనం, we have to curl our right hand fingers from vector a to b, vector a to b కర్ల్ చేసినాం. ఈ తమ్ము ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. తమ్ము ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. అండ్ దిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ a క్రాస్ b. దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ a క్రాస్ b. ఓకే, రైట్ హ్యాండ్ మనం జాయినింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, రైట్ హ్యాండ్ మనం జాయినింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినాం. అండ్ we have to curl the right hand fingers from vector a to vector b. పాయింట్ కర్ల్ చేసినాం. మనం తమ్ము ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. ఈ డైరెక్షన్ ఇప్పుడు ఏమవుతుంది, a cross b యొక్క డైరెక్షన్. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ a cross b. దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ a cross b. Okay friends, that will be the direction of a cross b. That will be the direction of a cross b. This is a right hand thumb rule. This is a right hand thumb rule. Okay friends, now we are going to discuss the screw rule. Okay friends, first of all we have to place, అంటే దీని స్క్రూ అనుకోండి. ఈ పాయింట్ దగ్గర మనం స్క్రూని ప్లేస్ చేసి దెన్ ఆఫ్టర్ we have to rotate this screw from vector a to b along the small angle theta. నేను స్మాల్ యాంగిల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. స్మాల్ యాంగిల్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మనం ఈ యాంగిల్ మనం తీసుకోవద్దు. టోటల్ యాంగిల్ ఎంత, 360 డిగ్రీస్. ఈ యాంగిల్ ఏమవుతుంది, 360 డిగ్రీస్ మైనస్ థీటా. ఓకే, ఇది థీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 360 డిగ్రీస్ మైనస్ థీటా. అండ్ 360 డిగ్రీస్ మైనస్ థీటా విల్ బి గ్రేటర్ దెన్ దిస్ యాంగిల్ థీటా. We have to rotate or we have to curl our right hand fingers along this small angle. మనం ఇలా మాత్రమే రొటేట్ చేయాలి లేదా కర్ల్ చేయాలి, కానీ ఈ డైరెక్షన్ ఇట్లా మాత్రం రొటేట్ చేయొద్దు. ఓకే, ఈ డైరెక్షన్ ఈ 360 డిగ్రీస్ మైనస్ థీటా ఉంది కదా, along this angle we should not rotate our right hand fingers or we should not rotate our screw. We should rotate our right hand fingers or screw along this angle theta. ఇట్లా మాత్రమే రొటేట్ చేయాలి, కానీ ఇట్లా మాత్రం రొటేట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్క్రూ రూల్. ఓకే, ఈ స్క్రూని ఇక్కడ ప్లేస్ చేసి వెక్టర్ ఏ నుండి వెక్టర్ బి కి రొటేట్ చేయాలి. అంటే ఇట్లా ఉంది కదా, వెక్టర్ ఏ టు ఇట్లా అంటే ఇట్లా. ఓకే, మన క్లాక్ వైజ్ నేను రొటేట్ చేస్తున్నా కాబట్టి చూడండి. ఓకే, దిస్ ఇస్ ద స్క్రూ. వెక్టర్ ఏ టు బి. ఓకే, లోపలికి పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెక్టర్ బి టు ఏ అంటే బయటకు వస్తుంది. వెక్టర్ ఏ టు బి లోపలికి పోతుంది. వెక్టర్ బి టు ఏ బయటకు వస్తుంది. ఓకే, వెక్టర్ ఏ టు బి చేసినప్పుడు లోపలికి పోతుంది కదా. ఓకే, ఇన్వర్స్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్వర్స్ అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి. అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ బి క్రాస్ ఏ? అప్పుడు మనం ఏం చేయాలి, బి నుండి ఏ కి ఈ స్క్రూని రొటేట్ చేయాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్ మనం రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు బయటకు వస్తుంది అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్వర్డ్స్ అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ బి క్రాస్ ఏ. ఏ క్రాస్ బి ఏమవుతుంది, ఏ క్రాస్ బి దట్ ఈస్ ఇన్వర్స్. బి క్రాస్ ఏమవుతుంది, అవుట్వర్డ్స్. ఇన్వర్స్. ఈ సిచ్యువేషన్ లో మనం క్లాక్ వైజ్ రొటేట్ చేసినాం. క్లాక్ వైజ్. ఈ సిచ్యువేషన్ లో యాంటీ క్లాక్ వైజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అండ్ స్క్రూ రూల్ రెండు కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటి, ఏం లేదు, ఈ జాయినింగ్ పాయింట్ దగ్గర మనం రైట్ హ్యాండ్ పెట్టి వెక్టర్ ఏ నుండి ఒకవేళ వాళ్ళు ఏ క్రాస్ బి యొక్క డైరెక్షన్ అడిగితే మనం ఏం చేయాలి, వెక్టర్ ఏ నుండి బి కి మనం ఈ ఫింగర్స్ ని కర్ల్ చేయాలి. ఓకే, ఈ తమ్ము ఏ డైరెక్షన్ అయితే పాయింట్ చేస్తుందో దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఒకవేళ బి క్రాస్ అడిగితే
బి నుండి ఏ కి కర్ల్ చేయాలి. ఒకవేళ x క్రాస్ y అడిగితే x నుండి y కి కర్ల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, స్క్రూ అంటే ఏం లేదు, ఈ పాయింట్ దగ్గర మనం స్క్రూ పాయింట్ ప్లేస్ చేసి వెక్టర్ ఏ టు బి రొటేట్ చేయాలి. రొటేట్ అంటే ఇట్లా ఈ డైరెక్షన్ లో వెక్టర్ ఏ టు బి ఇట్లా రొటేట్ చేస్తే స్క్రూ లోపలికి అవుతుంది. స్క్రూ లోపలికి అవుతుంది అంటే అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి. అండ్ బి క్రాస్ ఏ అడిగినప్పుడు స్క్రూ బయటకు వస్తుందంటే దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ బి క్రాస్ ఏ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డైరెక్షన్ తెలిసిపోయింది, రైట్ హ్యాండ్ తమ్ములతోనే డైరెక్షన్ తెలిసిపోయింది. ఇప్పుడు దీని రిప్రజెంటేషన్, ఈ డైరెక్షన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఏ క్రాస్ బి దట్ ఈస్ mod A mod B sin theta multiplied by n cap. Okay friends, A cross B mod A mod B multiplied by sin theta and multiplied by n cap. This is a magnitude. And this is a direction. ఓకే ఫ్రెండ్స్, ఏ క్రాస్ బి అది మనకు ఏ క్రాస్ బి ఏమొస్తుంది, వెక్టర్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి ఆ వెక్టర్ క్వాంటిటీ ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి? దట్ ఈస్ mod A mod B multiplied by sin theta and whole multiplied by n cap. ఈ n cap ఏంటి మరి? దిస్ ఈస్ a unit vector. This is a unit vector which is perpendicular to the plane containing vector A and vector B, which is given by right hand thumb rule. Okay friends, what is n cap? N cap is a unit vector. Okay, what is the purpose of unit vector? The purpose of unit vector is to represent the direction of the vector. Okay friends, n cap is a unit vector which is perpendicular to the plane containing vector A and vector B. Vector A and vector B ఉన్న plane కి perpendicular direction లో n cap a unit vector which is the direction and which is given by right hand thumb rule, or the screw rule. Okay friends, here చూడండి, this is the x axis and this is the y axis, and the y axis, and this is a z axis. Okay friends, ఈ x axis కి along this x axis it possess the unit vector. Okay, ఒక యూనిట్ వెక్టర్ ఉంటుంది. యూనిట్ వెక్టర్ అంటే that is to represent the direction. అది ఏంది? I cap. ఈ y axis కి along యూనిట్ వెక్టర్ ఏముంటుంది? J cap. ఈ z axis కి along యూనిట్ వెక్టర్ K cap. These are the unit vectors along the three coordinate axes: x axis, y axis, z axis. X axis के along the unit vector I cap, z axis के y axis के along the unit vector j cap, and z axis के along the unit vector k cap. Okay friends, this is about the unit vector n cap, and which is given by the right hand thumb rule or the screw rule. Okay friends, now we are going to know the properties of vector product. Properties of vector product. Properties of vector product. Vector product మనం ఏమంటాం మళ్ళీ? క్రాస్ ప్రొడక్ట్. ఫస్ట్ వన్ vector product don't obey or doesn't obey
doesn't obey commutative law. Commutative law, but the dot product obeys the commutative law. Okay, a dot b that is equal to b dot a. X I cap j cap I cap dot j cap that is equal to j cap dot I cap. Okay, dot product obeys the commutative law, but vector products don't obey or doesn't obey the commutative law. Okay friends, ante a cross b not equal to b cross a. Okay friends, a cross b not equal to b cross a. This is a commutative law. Vector product don't obey the commutative law. Okay friends, మనం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. a cross b that is mod b sin theta. ఓకే, మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ పరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే, తర్వాత డైరెక్షన్ పరంగా. b cross a that is mod b sin theta. This is a cross b and b cross a. ఈ మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఓకే, ఈ a ప్లేస్ లో 2 పెట్టి b ప్లేస్ లో 4 పెట్టినా కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ a 2 అనుకుందాం, b 4 అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, 4 ముందు వస్తుంది, 2 తర్వాత వస్తుంది. ఏమైనా ఫిగర్ పడుతుందా మరి, ఏమైనా డిఫరెన్స్ వస్తుందా మరి? ఎటువంటి చేంజ్ రాదు. కాబట్టి magnitude same. Magnitude of a cross b that is equal to magnitude of b cross a. Okay, magnitude same. Okay, magnitude same. Okay, ఇప్పుడు మనం డైరెక్షన్ పరంగా చూస్తున్నాం. Okay, right hand thumb rule. How we can find the direction of a cross b? That is by right hand thumb rule. Okay, place your right hand at the joining point. Okay, I placed, and then after call your right hand fingers from vector a to b, because they are asking to find the direction of a cross b. Okay, calculation, and ఏ డైరెక్షన్ అయితే మన థంబ్ పాయింట్ చేస్తుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ a cross b. ఏ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ లో, and this is the direction of a cross b. Okay, we found along the small angle theta. Okay, a cross b direction ఎట్లా ఉన్నది, that is outwards. Okay, that is outwards. Okay, ఇప్పుడు ఏంటంటే మనం b cross a యొక్క డైరెక్షన్, b cross a ఇట్లా మాత్రం ఫైండ్ చేయొద్దు, because right hand thumb rule states that we should find the direction along the small angle theta. Small angle theta ఇది మరి ఇది అంటే దీని పరంగా రొటేట్ చేసుకోవాలి మనం. అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ థంబ్ ఇక్కడ పాయింట్ చేసి b cross a. ఏ డైరెక్షన్ ఉంది, రైట్ హ్యాండ్ థంబ్ ఏ డైరెక్షన్ ఉంది, లోపల డైరెక్షన్ ఉంది, అంటే ఇన్వర్డ్. ఏం చేయాలి మనం, ఇక్కడ థంబ్ పాయింట్ చేసి ఈ b వెక్టర్ నుండి a వెక్టర్ కి మన ఫింగర్స్ రొటేట్ చేయాలి. తర్వాత ఏ డైరెక్షన్ లో అయితే రైట్ మన థంబ్ పాయింట్ చేస్తుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ b cross a. ఇన్వర్డ్స్. ఓకే, b cross a డైరెక్షన్ ఇన్వర్డ్స్. అరే భాయ్ సాబ్, రెండిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, బట్ ద డైరెక్షన్ ఆపోజిట్. రెండిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది కానీ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్. సో కమ్యూటేటివ్ లా ఇక్కడ ఒబే కాదు. ఓకే, వెక్టర్ ప్రొడక్ట్ డోంట్ ఒబే ద కమ్యూటేటివ్ లా. దీన్ని మనం ఇంకెట్లా రాసుకోవచ్చు, a cross b that is equal to minus of b cross a. A cross b that is equal to minus of b cross a. They both are negative of each other. Okay friends, a cross b and b cross a both are negative of each other. And దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు,
రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ ఉంది. ए क्रॉस बी का मैग्नीट्यूड एंड बी क्रॉस ए का मैग्नीट्यूड दोनों का मैग्नीट्यूड सेम है. రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ and they are negative of each other, so the vector product doesn't obey or don't obey the commutative law. A cross B not equal to B cross A, but A dot B that is equal to B dot A, that is a dot product. Okay, this is the first property of vector product. Okay friends, second property, vector product obeys distributive law. ఓకే, కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు కానీ డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. ఈ వెక్టార్ ప్రొడక్ట్ కమ్యూటేటివ్ లాని బాగా నరకం చూపిస్తుంది, బట్ ఈ డిస్ట్రిబ్యూటివ్ లాని మాత్రం చాలా దగ్గర చేసుకుంటుంది. ఓకే, ఇది ఫేర్ కాదు. ఓకే, it doesn't obey the commutative law, but it obeys the distributive law. ఏం లేదు, A cross B plus C that is equal to, first of all we have to take A cross B plus A cross C A cross B తీసుకోవాలి కానీ B cross A తీసుకోవద్దు మళ్ళా, because they are negative of each other. ఓకే, ఆర్డర్ is important. ఆర్డర్ కన్ఫర్మ్ మనం చూసుకొని మంచిగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. ఓకే, A cross B plus C that is equal to A cross B plus A cross C. This is a distributive law. This is the second property. And the third property is the vector product or the self vector product. Self vector product is 0, and that is a zero vector, not 0, that is zero vector. Okay friends, the self vector product is 0. Self vector product is 0. Self product vector product is 0 అంటే ఏం లేదు, A cross A అడిగినప్పుడు మనం ఏం చేయాలి, mod of A and sin రెండు వెక్టార్ మధ్యలో యాంగిల్ ఏమంటుంది, 0 degrees. ఓకే, sin 0 ఓకే, multiplied by the direction. ఓకే, ఏదైనా డైరెక్షన్ n cap. sin 0 ఎంత, sin 0 that is 0. This is a 0 vector. Okay, I cap multiplied by I cap, that is mod of I cap. Okay, mod of I cap sin 0 that is 0 vector. Okay, x vector that is mod of x and sin 0 that is 0 vector. Okay friends, self vector product is 0. Okay, these are the three properties of vector product. Okay friends, now we are going to discuss the important points of the important cases. Yeah friends, when two vectors are parallel, first point, when two vectors are parallel to each other, okay friends, this is a vector A and this is a vector B. రెండు కూడా parallel ఉన్నాయి అంటే ఇక్కడ θ అనేది that is 0 degrees. Then what is a cross product? That is mod of A mod of B sin 0 multiplied by direction, and that is 0.
ఓకే ఫ్రెండ్స్, జీరో వెక్టార్. ఓకే, జీరో వెక్టార్. ఓకే, డైరెక్షన్ కాదని డైరెక్టివ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, డైరెక్టివ్ మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఓకే, రెండు వెక్టర్ ప్యారలల్ అయినప్పుడు దాని యాంగిల్ ఏమవుతుంది రెండు వెక్టర్ మధ్యలో 0 degrees. Then the magnitude of a cross b, that is 0. That is 0. Okay friends, this is the first case. Second case is when the two vectors are parallel. This is the first case. Second case, when the two vectors are anti-parallel. 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 ఏం లేదు, ఒక వెక్టర్ ఈ డైరెక్షన్ ఉంటే ఇంకో వెక్టర్ ఈ డైరెక్షన్ ఉంటుంది. These two vectors are anti-parallel. అంటే theta that is equal to 180 degrees. ఏం లేదు, ఒక వెక్టర్ ఈ డైరెక్షన్ ఉంది, ఇంకో వెక్టర్ ఈ డైరెక్షన్ ఉంది. ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్. యాంగిల్ ఎంత ఉంది? యాంగిల్ ఎంత ఉంది? దట్ ఈస్ 180 degrees. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఏమవుతుంది? దట్ ఈస్ మోడ్ ఆఫ్ ఏ mod of b sin 180. Again sin 180 is, that is 0. This is the second case. And the third case is when the two vectors are perpendicular. When the two vectors are perpendicular to each other. Here when the two vectors are anti-parallel to each other. Here when the two vectors are perpendicular to each other. Perpendicular అంటే θ ఏమవుతుంది? 90 degrees. Then magnitude of a cross b ఏమవుతుంది? That is mod of a mod of b sin 90. And that is AB. That is AB. And this is the maximum value of the cross product. This is the maximum value. This is the maximum value of the cross product. ఎందుకంటే sin theta maximum value ఏంది? 1. sin theta maximum value. sin theta max value. Max value ఎంత? That is 1. ఈ కేసులో మనం max value మనం 1 ని ఇక్కడ మనం పొందినాం ఇక్కడ. కాబట్టి the maximum value of the cross product, that is AB. Maximum value of the A cross B cross product. A cross B product. Okay, maximum value of A cross B, that is AB. Okay, when the two vectors are perpendicular to each other, and that is the case of the maximum value of the cross product. Okay friends, this is the maximum value. Okay friends, these are three special cases. When the two vectors are parallel to each other, then the magnitude of A cross B is 0. And when the two vectors are anti-parallel to each other, then the magnitude of vector product is 0. And when the two vectors are perpendicular to each other, then the magnitude of A cross B, that is AB, and that is the maximum value of the cross product. Okay friends. Okay friends, we know that the self product of two vectors is self product. Okay, self product are the self cross product of two vectors. Self cross product of two vectors is 0. Means I cap cross I cap, that is 0. J cap cross J cap, that is 0. K cap or K cap, that is 0. This is a self cross product of two vectors, that is 0. And now we are going to find the I cap cross J cap. Okay, I cap cross J cap, that is mod of I, mod of J, and sin. Okay, here friends, this is x axis, this is y axis, and this is the z axis. I cap, J cap, K cap. Okay, I cap, J cap, K cap. What is the angle between I cap and J cap? What is the angle? That is 90 degrees. Okay, sin 90. Okay, sin 90. And again, what is the direction of I cap, I cross J cap? I cross J ఏం లేదు, ఈ హ్యాండ్ ని ఇక్కడ ప్లేస్ చేసి I cap నుండి J cap కి ఇట్లా రొటేట్ చేయాలి.
అండ్ ఏ డైరెక్షన్ అయితే తమ్ము పాయింట్ చేసిందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ క్రాస్ జే. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసి ఐ నుండి జేకి మనం రొటేట్ చేసినాం. బయట డైరెక్షన్ లో మనకి ఏమొచ్చింది, డైరెక్షన్ ఆఫ్ ఐ క్రాస్ జే వచ్చింది. బయట డైరెక్షన్ లో ఏ యాక్సిస్ ఉంటుంది, ఇటు x యాక్సిస్ ఇటు y యాక్సిస్. బయట డైరెక్షన్ లో ఏ యాక్సిస్ ఉంటుంది, z యాక్సిస్. ఏ యాక్సిస్ ఉంటుంది, z యాక్సిస్. అండ్ z యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్ ఏంది, దట్ ఈస్ k క్యాప్. ఓకే, ఫ్రమ్ హియర్ sin 90 ఏంది 1. వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ I cap I? As you know, this is a unit vector, so the magnitude of I, that is 1, and the magnitude of j, that is 1, and sin 90, that is 1. అంటే 1 multiplied by 1 multiplied by 1 multiplied by k cap means k cap. Okay, I cross j value ఏంది, k cap. I cross j value ఏంది, k cap. Then okay friends, I cross j, that is k cap. Then after j cross k cap, that is mod of j mod of k and sin j cap की k cap के मध्य ఉన్న angle, that is also 90 degrees. and the direction ఏ లేదు, ఈ రైట్ హ్యాండ్ ని ఇక్కడ ప్లేస్ చేసి ఈ j cap నుండి k cap లోకి రైట్ ఫింగర్స్ ని రొటేట్ చేయాలి. ఓకే, ఏ డైరెక్షన్ ఉంది రైట్ హ్యాండ్, ఈ తమ్ము ఏ డైరెక్షన్ ఉంది, ఈ తమ్ము ఏ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, ఈ j cap నుండి k cap కి మన ఫింగర్స్ ని రొటేట్ చేయాలి. ఓకే, చేసినాం. తమ్ము ఏ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ ఈ రొటేట్ అనేది I cap. ఓకే, దిస్ ఇస్ I cap. సో magnitude of j, that is 1, magnitude of k, that is 1, sin 90 1 and multiplied by I cap. So j cross k, that is I cap. Okay, j cross k, that is I cap. Then after k cross I, that is magnitude of k multiplied by magnitude of I multiplied by sin 90. Okay, ఈ k కి by ఈ యాంగిల్ కూడా 90 degrees. 90 multiplied by the direction. What is the direction? ఏం లేదు. ఓకే, ఏం లేదు. ఓకే, k cap నుండి I cap కి ఫింగర్స్ కలియాలి. ఇక్కడ మనం ప్లేస్ చేసినాం. ఇప్పుడు k cap నుండి I cap కి ఇట్లా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ k cap నుండి I కి ఇట్లా కల్ చేస్తే మనకు ఈ తమ్ము ఏ డైరెక్షన్ ఉంది, మీద డైరెక్షన్ లో. k cap నుండి I కి ఈ ఫింగర్స్ ని కలియాలి. ఇక్కడ ప్లేస్ చేసి, ఓకే, ఇక్కడ ప్లేస్ చేసి ఈ k cap నుండి I కి కలిసినప్పుడు తమ్ము మీద డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. సో దట్ ఈస్ j cap. ఓకే, 1 into 1 multiplied by j cap, that is k cap. అంటే ఏమొచ్చింది, I cap cross j cap, that is k cap. j cap cross k cap, that is I cap. k cap cross I cap, that is j cap. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చింది. తర్వాత మనం j cap cross I cap ఏంది మరి, అదే దీని వాల్యూ ఏంది మరి, దీని వాల్యూ ఏంది, ఏం లేదు. j cap cross I cap దీని వాల్యూ ఏంటంటే దట్ ఈస్ నెగటివ్ ఆఫ్ I cap plus j cap. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కమ్యూటేటివ్ లాని ఒబే చేయదన్నప్పుడు ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. a క్రాస్ b దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b క్రాస్ a. సేమ్ అదే విధంగా I cross j cap that is equal to minus of j cross I cap. Okay, అంటే j cross I cap ఏమవుతుంది మరి, I cross j వాల్యూ ఏంది, k cap. So minus k cap. This is the value of j cross I cap.
Then after, what is the value of k cap k cross j? That is minus of j cross k, and that is equal to minus of I cap. And what is the value of I cross k? That is minus of k cross I, and that is minus of j cap. Okay friends, first of all, I cross I 0, j cross j 0, k cross k 0. Self product is 0. Okay, self product, self vector product is 0. I pay the first point. Then after, I cross j, that is k cap, j cross k, that is I cap, and k cross I, that is j cap. Okay, this is a second table. This is the first table and this is the second table. And then after, this is the third table. This is the third table. ఏం లేదు, I cross j k cap అయినప్పుడు j cross I, that is minus k cap. Okay, j cross k I cap అయినప్పుడు k cross j, that is minus I cap. K cross I j cap అయినప్పుడు I cross k, that is minus j cap. Okay, because a cross b, that is equal to minus b cross a. Both cross product are the negative of each other. Okay friends. Okay friends, the cross product of two vectors A and B which are in Cartesian form. Cartesian form ante x coordinates untayi, y coordinates untayi and z coordinates untayi. Okay friends, let us consider vector A, ax I cap plus ay j cap plus az k cap. Vector B, that is bx I cap plus by j cap plus bz k cap. Okay, vector A is in Cartesian form because it possesses x coordinates, y coordinates and z coordinates, and vector B is in Cartesian form because it possesses x, y and z coordinates. Okay, vector A and vector B both are in Cartesian form. Now we are going to find the cross product of these two vectors. Okay, cross product of these two vectors through distributive law. Okay, we know that the vector product obeys the distributive law. దాంతోనే మనం ఫైండ్ చేసుకుంటున్నాం. Okay, ax I cap plus ay j cap plus az k cap cross bx I cap plus by j cap plus bz k cap. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రాసుకోండి, I cap cross I cross I 0, j cross j 0, k cross k 0. Table number 1, and I cross j, that is k cap, j cross k, that is I cap, and k cross I, that is j cap. This is a table number 2, 1, and third one is j cross I, that is minus k cap, and k cross j, that is minus I cap, and I cross k, that is minus j cap. This is a table number 3. First table, second table, and this is the third table. First of all, distributive law, ax multiplied by bx. Okay, I cross I, that is 0. I cross I, that is 0 కాబట్టి
మనం ఇది తీసుకోలేదు. ax multiplied by bx that is 0. ఓకే పోయింది. ax multiplied by by and I cross j cap that is k cap. ఓకే ax multiplied by by k cap. ఓకే plus okay next one ax multiplied by bz I cross k cap ఎక్కడ ఉంది? I cross k cap that is minus j cap అంటే ఇక్కడ నేను ముందే మైనస్ చేసుకుంటున్నా. ax multiplied by bz minus k cap minus j cap ఓకే ఫ్రెండ్స్. ఓకే ax కంప్లీట్ అయిపోయింది ప్లస్ ay bx j cross i that is minus k cap. okay minus k cap ముందే మైనస్ చేసుకొని ay bx minus k cap. ఓకే మైనస్ k cap ఇక్కడ మైనస్ చేసుకున్నాం కాబట్టి k cap. ఓకే నెక్స్ట్ ay bz j cross a that is 0 దాన్ని తీసుకోండి. ఇక ay bz and j cross k here that is I cap. okay plus ay bz that is I cap. okay ax అయిపోయింది ay అయిపోయింది. ఇప్పుడు az. okay az bx k cross i that is j cap. okay plus az bx k cross i that is j cap. okay friends next one az by k cross j that is minus I cap. so minus az by k cross j minus I cap. okay friends third one az bz k cross k that is 0 so this is not the final answer. దీనిలోకి మనం ఇంకా తీసి ఇంకా రాసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్ ఇది గుర్తున్నాయా రెండు? ఓకే ఈ టేబుల్స్ కూడా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్ ఐ క్యాప్ జే క్యాప్ అన్నిటి కూడా మనం ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకున్నాం. ఒక ఆర్డర్లో ఇప్పుడు ఐ క్యాప్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఐ క్యాప్ ఉంది అండ్ ఇక్కడ ఐ క్యాప్ ఉంది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్యాప్ దట్ ఈస్ ఏ బై బీజెడ్. ఓకే ఏ బై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై. దిస్ ఇస్ ఐ క్యాప్. ఓకే తర్వాత జే క్యాప్ కి ముందే మైనస్ చేసుకోవాలి. జే క్యాప్ ఇక్కడ జే క్యాప్ ఇక్కడ జే క్యాప్. ఓకే ఫస్ట్ మనం ఇది రాసుకుందాం. ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్. దిస్ ఈస్ జే క్యాప్. తర్వాత ప్లస్ తర్వాత కే క్యాప్ ఇక్కడ కే క్యాప్ ఇక్కడ కే క్యాప్. ఫస్ట్ ఇది రాసుకుందాం. ఏఎక్స్ బివై మైనస్ ay bx. this is a k cap. okay friends this is a cross product of two vectors a and b which are in Cartesian form. okay I cap j cap and k cap. this is a cross product of two vectors which are in a Cartesian form. okay friends అర్థమైందిగా? ఏం లేదు మనకి ఇచ్చిన వెక్టార్ a
ఓకే, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్, తర్వాత బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. ఈ రెండింటిని కూడా మనం ఏ క్రాస్ బి ఈ ఫామ్లో రిప్రజెంట్ చేసి లేదా రాసుకొని తర్వాత మనం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం అన్ని కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మనకు చెప్పిన 3 టేబుల్స్. ఓకే, ఒకటి సెల్ఫ్ ప్రొడక్ట్ మొత్తం 0, ఐ క్రాస్ ఐ 0, జే క్రాస్ జే 0, కే క్రాస్ కే 0, దట్ ఈస్ టేబుల్ నెంబర్ 1. తర్వాత ఐ క్రాస్ జే క్యాప్ దట్ ఈస్ కే క్యాప్. ఓకే, తర్వాత జే క్రాస్ కే క్యాప్ దట్ ఈస్ ఐ క్యాప్. తర్వాత కే క్రాస్ ఐ క్యాప్ దట్ ఈస్ జే క్యాప్. ఇది టేబుల్ నెంబర్ 2. తర్వాత ఇంకోటి ఏంది, దానికి ఈ ఐ క్రాస్ జే దట్ ఈస్ కే ఉంది కదా, తర్వాత జే క్రాస్ ఐ దట్ ఈస్ మైనస్ కే. ఈ 3 టేబుల్స్ని గుర్తుంచుకొని దాని ఆధారంగా మనం అన్ని చేసుకుంటూ పోతే మనకు ఇది వస్తుంది. ఓకే, ఇంత లెంగ్త్గా ఉంది కదా, దీన్ని మనం డిటర్మినెంట్ మెథడ్లో చిన్నగా చేసుకుందాం. Okay friends, determinant method. Okay, vector A that is ax I cap plus ay j cap plus az k cap. Vector B that is bx I cap plus by j cap plus bz k cap. ఏ లేదు, రెండు స్ట్రేట్ లైన్స్ తీసుకొని ఇక్కడ I cap, J cap, K cap. Okay, I cap, J cap, K cap. Okay, this is J. Okay friends, this is J. I cap, J cap, K cap. తర్వాత మనకి ఇప్పుడు A cross B అడిగింది కాబట్టి ఫస్ట్ మనం A టర్మ్స్ తీసుకుందాం. ఓకే, I cap ఇక్కడ AX, J, AY, తర్వాత AZ, తర్వాత B, BX, BY, BZ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఐ క్యాప్. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు, ఈ ఐ ఉన్న రోని అండ్ ఈ కాలంని రెండు లేదని అనుకోండి. ఓకే, కను మూసుకోండి. ఐ ఉన్న రో, ఐ ఉన్న కాలం. ఓకే, ఐ ఉన్న కాలం, ఐ ఉన్న రో రెండు లేవని అనుకోండి. ఓకే, ఈ రో లేదనుకోండి అండ్ ఈ కాలం లేదనుకోండి. ఓకే, అనుకున్నారా? ఓకే, ఈ రో అండ్ ఈ కాలం రెండు లేవు. తర్వాత మిగిలింది ఏంది, ఈ రెండు ఇవే మనకు మిగులుతాయి. అప్పుడు ఏం చేయాలా, వి హావ్ టు మల్టిప్లై దిస్ బోత్ అండ్ మైనస్ ఇది. ఈ రెండు మల్టిప్లై చేసి దాంట్లోకి వెళ్ళి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని మనం తీసేయాలి. ఏం లేదు, ఏవై మల్టిప్లైడ్ బై బీజెడ్, దీంట్లోకి వెళ్ళి ఏజెడ్ బీవై, ఏజెడ్ బీవై. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ ఐ క్యాప్. తర్వాత మనం జే క్యాప్ కి ముందు మైనస్ వేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం లేదు, ఈ జే క్యాప్ ఉన్న రో, ఈ రో లేదనుకోండి, ఈ రో లేదనుకున్నారా, కన్ను మూసుకోండి, లేదనుకున్నారా, ఓకే అయిపోయింది. తర్వాత ఈ కాలం లేదనుకోండి, ఈ కాలం కూడా లేదనుకోండి, ఈ కాలం కూడా లేదు, ఈ రో కూడా లేదు, మిగిలింది ఏంది, ఇది 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 ఇది. ఏం లేదు, ఈ రెండు మల్టిప్లై చేసి దాంట్లోకి వెళ్ళి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసేయాలి. ఏం లేదు, ఏఎక్స్ బీజెడ్ మైనస్ బీజెడ్ బిఎక్స్ అండ్ ఏజెడ్. తర్వాత కే క్యాప్ ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఏం లేదు, ఈ కే ఉన్న రో అండ్ ఈ కాలం రెండు కూడా లేదనుకోండి, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. తర్వాత మిగిలినది ఇది 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 ఇది. ఏం లేదు, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ నుండి ఇది రెండు తీసేయాలి. ఓకే, ఏఎక్స్ బీవై మైనస్ ఏవై బిఎక్స్, బిఎక్స్ ఏవై. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద షార్టెస్ట్ మెథడ్. ఓకే, ఇది డిటర్మినెంట్ మెథడ్ ప్రకారం ఇది వెక్టార్ ప్రొడక్ట్. ఓకే, మనం లాంగ్ ఇంకోటి చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ దిస్ ఇస్ ద షార్ట్ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయిపోయింది. టుడే వీడియో లెక్చర్ ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియో లెక్చర్లో న్యూమరికల్ వాల్యూస్ అన్ని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.